ప్లస్ నాయకుడు ఇట్లాంటి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోకుండా తను కూడా అలిగి పక్కకి పోయి కూర్చుంటే ఇంకేముంటది. చివరికి కొన్ని చోట్ల నాయకులు ఫిక్స్ చేసినటువంటి ఏజెంట్ల కంటే డబ్బులు ఇచ్చారట 500,000. అంటే అది మామూలుగా ఇస్తారు తినటానికని ఖర్చులకని, అట్లా కాకుండా డబ్బులు ఇచ్చి ప్రైవేట్ వాళ్ళని పెట్టారట ఎమ్మెల్యే క్యాండిడేట్లు. ఏది ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లు కానీ పోలింగ్ ఏజెంట్లు కానీ. అలాంటి వాళ్ళు అందరూ ఈడిచ్చి 500,000 రూపాయలు అని చెప్పి అవతల వాళ్ళు వాళ్ళకి 5,000 10,000 ఇచ్చారట. ఇస్తే ఆ టైంలో కళ్ళు ముసుగు కూర్చున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారట. దానివల్ల కూడా రిజల్ట్ లో ఇంత దారుణమైన, అంటే 20,000 30,000 ఎందుకు వచ్చినాయి అంటే ఆ చివరిలో అవతలకి వెళ్ళిపోవడం వల్ల జరిగినాయట. అలాంటి సిచ్యుయేషన్స్ చేసిన వాళ్ళు అందరూ వాళ్ళు ఏమనుకున్నారు, అంటే తమని నెగ్లిజెంట్ చేసినటువంటి జగన్ కి బుద్ధి రావాలనుకున్నారు. కానీ వీళ్ళందరికి ఇప్పుడు బుద్ధి అయిపోయింది, జగన్ ని వదిలి మనం తప్పు చేసామనేది. అందుకని ఇప్పుడు వాళ్ళందరూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కుతున్నట్టు కనబడుతుంది. అదే ఎన్నికలకు ముందు దూరమైన వాళ్ళు చాలా త్వరగా మళ్ళీ దగ్గర అయిపోతున్నారు జగన్ కి. అదే సార్, భవిష్యత్తులో కూడా ఇలాంటి పరామర్శలకి ఇంకా సీరియస్ సాంక్షన్లు ఏమైనా విధించే అవకాశం ఉంటుందా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? మేబీ నెక్స్ట్ పర్మిషన్స్ ఇవ్వము అని రాసి ఇచ్చేస్తారు. అప్పుడు జగన్ రానివరా బయటికి? అంటే జగన్ ఏదన్నా పరామర్శ